రేవంత్ రెడ్డి ఎట్లా తయారైందంటే గవర్నమెంటు ఎట్లయినా నేను మళ్ళీ రాను, ఉన్నదంతా ఊడ్చుకొని పోవాలనే కాడికి తయారయ్యారు. మంత్రులు కూడా ఎవరికి వారు ఇప్పుడు పెన్షన్ ఎందుకు రాదు చెప్పు, ధనిక రాష్ట్రం ఇది. మన తెలంగాణలో ఉన్నంత బడ్జెట్ ఎక్కడ లేదు. చూడండి మీరు, తర్వాత వచ్చే గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్లో బ్రహ్మాండమైన అవినీతికి తావులేనటువంటి పాలన జరుగుతుంది. పోయిన గవర్నమెంటు విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు మంత్రులు 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా ఓ 3-4 మంత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను అంతా చేతిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని దోసుకొచ్చినట్టు ఒకటే తయారయ్యారు వాళ్ళు. అందుకే బడ్జెట్ లేక మన పెన్షన్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? లీడర్ల జేబుల్లోకి పోతున్నాయి. నాయకుల జేబుల్లోనికి పోవడం వల్ల మీకు డబ్బులు రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తెరగాలి. ప్రభుత్వం యొక్క అవినీతిని అరికట్టాలంటే అది బీజేపీకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే మోడీ నాయకత్వం లోపల దేశంలో అవినీతికి తావులేనటువంటి పాలన అంది వాళ్ళని కంకణబద్దులై ఒక క్రమ పద్ధతి లోపల శిష్టానికి ఎదురీదుతుంది. ఈ వ్యవస్థ లోపల అవినీతి ఘనీభవించిపోయింది. గత ప్రభుత్వాలు చేసినటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాల మూలంగా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి అవినీతిమయమైపోయింది. దీన్ని తొలగించడానికి మోడీ ప్రభుత్వం సిస్టమేటిక్గా మీరు చూడండి, ముఖ్యమంత్రులను ఎక్కడ మహారాష్ట్ర తీసుకో, ఒరిస్సా తీసుకో, మధ్యప్రదేశ్ తీసుకో, ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా అవినీతికి మరకలేని, అవినీతి మచ్చలేనటువంటి వాళ్ళందరినీ ముఖ్యమంత్రులను చేశారు. అవినీతికి తావులేనటువంటి పాలన అందిస్తున్నారు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రం లోపల మొత్తం భ్రష్టు పట్టింది. ప్రజలే పల్లెటూరులో కూడా అంటారు, మాకు ఈ ప్రభుత్వం మొత్తం డబ్బు ఉండదు, దివాలా తీస్తుంది. కొన్ని రోజులైతే శ్రీలంక లేక తయారయ్యేటట్టుంది, నేపాల్ లేక తయారయ్యేటట్టుంది, మొత్తం కుప్పగూలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి లీడర్ ఇండ్లు చేసినాయి. కోట్లు సంపాదించుకొని ప్రజల జేబులు ఖాళీ చేసిర్రు. ఆఖరికి పెన్షన్ వాళ్ళకు కూడా ఖాళీ చేసిర్రు. పెన్షన్ వాళ్ళ యొక్క డబ్బులు పైసా కూడా పెట్టి వాళ్ళు జమ చేసుకున్న పిఎఫ్ ఇతర డిపాజిట్లన్నింటినీ కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టి వాళ్ళ ఉసురు తీసుకుంటే ఒక్కొక్క మొన్న గండేడు ఉపాధ్యాయుని చెప్తున్నారు పరిస్థితి. అందరు చావు బతుకులు ఉన్నారు, అప్పుల పాలైనరు. బ్యాంకుల ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఈఎంఐస్ కట్టలేకపోతున్నారు, అప్పులు కట్టలేకపోతున్నారు, వడ్డీలకు తెచ్చుకున్నారు. వాళ్ళ కష్టాలు చెప్పతరం కాని విధంగా ఉంది. చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, అన్నగారు మా టోకెన్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మా బిల్లులు పాస్ కావడం లేదండి. మొత్తం కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్ల దగ్గరేమో 15 నుంచి 20% కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లిస్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లు. ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరు? మంత్రులే కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్లు. కంచే చేంజ్ వేసినట్టుగా లీడర్లు ఎప్పుడైతే అవినీతికి పాల్పడతాడో ఆ వ్యవస్థ ఎన్నటికీ బాగుపడదు. అందుకే ప్రజల లోపల మైండ్ మేకప్ అయిపోయింది. ఈ ప్రభుత్వాలతోటి మనం ఇన్ని రోజులు ప్రభుత్వం దివాలా తీసింది. రేపు ప్రజల దగ్గర ఉన్న డబ్బులు దోసుక తింటారు, మన దగ్గర ఉన్న డబ్బులు దోసుక తింటారని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈ 2 పార్టీలను నొడగొట్టాలి, బీజేపీని రావాలి. ఇప్పుడు డబల్ ఇంజన్ మన తీర పైసలు ఈయనే మిగుడు పైసలు ఉన్నాయి, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయి. మోడీ గారు మస్తు పైసలు, బ్యాంకులన్నీ మన చేతులున్నాయి. మనకు లోన్లు కావాలన్నా, స్కీములు కావాలన్నా మీరు చూస్తుంది. పెన్షన్లే కాదు, పెన్షన్లతో పాటు ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తుడా. పిల్లల ఇప్పటిదాకా ఫోన్లు వచ్చినాయి, హాల్ టికెట్లు ఇస్తున్నారు చాలామంది. కాలేజీలకు ఫోన్ చేస్తే అన్న 3-4 ఏళ్ళ నుంచి మేము జీతాలు ఇవ్వకుండా కాలేజీ ఎట్లా నడుపుతాం? పోనీ 1 సంవత్సరం ఓర్చుకుంటాం, 2 ఏళ్ళు ఓర్చుకుంటాం, 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి డబ్బులు రాకపోతే లెక్చరర్ల జీతాలు ఎట్లా ఇవ్వాలి? కాలేజ్ ఎట్లా మెయింటైన్ చేయాలి? మా కష్టాలు పుట్టేది ఉన్నాయి. పిల్లలని ఇప్పుడు అటుమని వచ్చినాక ఇస్తామంటే లేదు, ఇప్పుడు ఇచ్చేయండి, నేను గవర్నమెంట్లో కొట్లాడతామని చెప్పడం జరిగింది. ఇది పెన్షన్ తర్వాత తప్పనిసరిగా బీజేపీ పార్టీ నుంచి ఫీజుల బకాయిల మీద ప్రభుత్వాన్ని ముంగబెట్టి బకాయిలు కూడా ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. 1 కాదు 2 కాదు, ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలతోటి పెన్షన్ బకాయిలు మొత్తం అయిపోతాయి. ఒక్కొక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు, 6,000 కోట్లు
8,000 కోట్ల తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లీడర్లు, మంత్రులే కాంట్రాక్టర్లు, లీడర్లే కాంట్రాక్టర్లు, వాళ్ళ బిల్లులు నిమిషాల మీద పాస్ అవుతాయి, సంతకాలతో పాస్ అవుతాయి. పెన్షన్ వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళ ఉసురు ఒట్టిగా పోదు. గతం లోపల ఉసురు తలిగే గత ప్రభుత్వాలు పోయినాయి. ఇప్పుడు వీళ్ళ ఉసురు కూడా ముడుతుంది. ఎంతో సేవ చేసి 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 రిటైర్ అయ్యి హాయిగా కృష్ణారామ్ అని ఉండే సమయం లోపల వీళ్ళకు ఈ డిపాజిట్లు ఇవ్వకుండా, ఈ బకాయిలు ఇవ్వకుండా ఉసురు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. స్పందించి ఈ పెన్షనర్ల యొక్క బకాయిలు ఎన్ని ఉన్నాయో మొత్తం ఒక నెల రోజుల క్లియర్ చేసేటట్టు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద వేల కరపత్రాలు వేసి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి గుంజాలని చెప్పి పెన్షనర్ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పెన్షన్ సోదరులు, మీరు జాబులు చేసి రిటైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన దివాలా కోరు ప్రభుత్వాలు వద్దు. దివాలా తీసేవి గత ప్రభుత్వం దివాలా తీపించింది, ఈ ప్రభుత్వం దివాలా వీళ్ళతో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సన్యాసి కొట్టుకుంటే బూడిది. ఇక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం, బీజేపీ సెంట్రల్లో డబ్బులు ఉన్నాయి, ఇక్కడ డబ్బులు ఉన్నాయి. రాష్ట్రం సంపన్నవంతంగా ధనికమైన రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి బీజేపీకి మద్దతు ఇవ్వవలసినటువంటి బాధ్యత మేధావులు, ఉన్నత అధికారంలో ఏది సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి చోదక శక్తులుగా మీరు ఈ సమాజం లోపల ఇన్ఫ్లుయెన్స్ చేసి మన మీద మోరల్ నైతిక బాధ్యత మీ మీద ఉంది. మంచి గవర్నమెంటు, మీరు ఉద్యోగులుగా మంచి పాలన అందించారు. ఇప్పుడు మంచి గవర్నమెంట్ తీసుకురావడానికి మీ శక్తియుక్తులను ఉపయోగించి సమాజాన్ని ప్రభావితం చేయాలని, అప్పుడే నీతివంతమైన సమర్థవంతమైనటువంటి పాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని శీఘ్రగతిన పురోగతి సాధించడానికి, అభివృద్ధి చెందడానికి, సంపన్న రాష్ట్రంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ బడ్జెట్ విషయం లోపల తప్పనిసరి పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మీకు అండగా నిలబడతాయి. ముఖ్యమంత్రితో కూడా పార్టీ తరఫున మాట్లాడి తొందరగా విడుదలయ్యేటట్టు చేద్దామని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు మాత్రం రిటైర్ అయినా మాకు ఏం బాధ్యత లేదని కాకుండా ఈ సమాజం లోపల మంచి పాలన అందించేటట్టుగా ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంలో అవినీతికి తావులేనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రపంచ దేశాలంతా కూడా రాజకీయ కారణాలతోటి బురద తల్తారు. అది కాదు, ఒకటి రెండు గుర్తుపెట్టుకోవాలి. మోడీ ఎంత గొప్ప ప్రధానమంత్రి అంటే ఆయనకి ఇల్లు లేదు, ఊరు లేదు, సంసారం లేదు, భారతదేశమైన ఇల్లు, అవినీతి మరక లేదు. ఆయనకు అట్లాంటి గొప్ప యోగి ఈ దేశానికి ప్రధానమంత్రి లభించడము భారతదేశం యొక్క అదృష్టం. కాబట్టి అంత గొప్ప నాయకుడు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సృజమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే యుగే. భారతదేశం లోపల అకృత్యాలు, ఈ విధంగా అవినీతి విచ్చలవిడిపోతున్న సందర్భంగా నీతివంతమైన పాలన, ప్రజలందరినీ అభివృద్ధి చేసేటటువంటి పాలన అందిస్తున్నటువంటి మోడీని భగవంతుడే మనకి ఇచ్చాడు. భారతదేశం, ఈ భారతదేశం వేదభూమి, కర్మభూమి, యోగ భూమి. ఇట్లాంటి భూమిని ఎప్పుడు మనమంతా చరిత్ర అంతా సనాతన కాలం నుంచి, ఆది కాలం నుంచి చూస్తుంటే మహర్షులు, అనేక మంది గొప్ప గొప్ప ఋషులు, రాజర్షులు, మునులు పుట్టినటువంటి ఈ వేదభూమిలో తప్పనిసరి యోగి ఆయాం లోపల మనమందరం సుఖవంతమైన, కష్టాలకు తావులేనటువంటి, ఆకలికి తావులేనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరి బీజేపీకి మీ అందరి మద్దతు ఇవ్వాలని, ఈ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీరందరూ కంకణబద్ధులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.